వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్. మీ ఇల్లు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు వాస్తు శాస్త్ర నిపుణులు నర్రా రామకృష్ణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, కళారంగంలో రావాలని చాలామంది కోరిక ఉంటుంది. అదే కోరిక పెట్టి హైదరాబాద్ కానీ అటువైపు చెన్నై కానీ చాలామంది అలా వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అనేది అనుకూలమైన ఫలితాలు అయితే రావు. సో అలాంటి వాళ్ళకి ఏం చేయాలి సార్? అంటే ఒకటండి, చాలామంది ఏం చెప్తారంటే పేరే ఉంటుంది, మీకు సినిమా కష్టాలు అంటారు. అసలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే అది సినిమా అనేది సినిమా కావచ్చు, ఏదైనా కానీ సోషల్ మీడియాకి సంబంధించిన ఏదైనా సరే. అంటే మన సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళారంగం అనగానే మనకు గుర్తొచ్చేదే ముందు ముఖ్యంగా సినిమా గుర్తొస్తుంది. సినిమా అంటేనే పక్కనే కష్టాలు ఉంటుంది, సినిమా కష్టాలు అని. సినిమా కష్టాలను ఎందుకంటారంటే ఏది కూడా మనకి అంత ఈజీగా వచ్చేదైతే అందరూ ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఒక ఐఏఎస్ జాబ్ ఉంది, ఐఏఎస్ ఉంది, మనకు సివిల్సో లేదా గ్రూప్ 1 రాయాల్సి వస్తున్నప్పుడు దాని కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. గ్రూప్ 4 చిన్న చిన్న ఉద్యోగాలు 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి దానికి ఎక్కువ మంది కాంపిటీషన్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి ఎక్కడైతే ఈజీ కాదో, ఎక్కడైతే పెద్ద పెద్ద పదవులో సెలబ్రిటీ, సినిమా అంటే సెలబ్రిటీ కదా, చిన్న చిన్న ఆర్టిస్టులు సెలబ్రిటీ కింద లెక్క. వాళ్ళు ఏంటంటే అంత ఈజీగా వచ్చేది అయితే అందరూ ప్రయత్నిస్తారు. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఫ్యాషన్తో వస్తారో, అంటే దాదాపుగా స్టూడెంట్స్కి ఉన్నప్పుడు అందరికని కాదు కానీ ఒక 20-30% అందరికీ ఉంటుంది స్టూడెంట్కి ఉన్నప్పుడే. ఎందుకంటే అది చూస్తుంటాం, ఆ సెలబ్రిటీ హోదాలు కానీ, ఆ సినిమా ఫీల్డ్లో ఉన్న ఆ క్రేజ్ ఒకటి, ఆ గ్లామరు, ఇదంతా కూడా ఆకర్షిస్తుంది, చిన్న వయసులో బాగా ఆకర్షిస్తుంది. ఈ దీని మీద చాలామంది ఏం చేస్తారంటే మంద కాదులే అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది అంటారు. 1%-2% మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంటుంటారు. ఆ ప్రయత్నం నిలబడే వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. నిలబడ్డ వాళ్ళకి కష్టాలు కనబడుతుంటాయి. ఎక్కడైతే నాకు సినిమా కష్టాలు పడ్డాను అనుకున్న వాళ్ళు గ్యారెంటీ సక్సెస్ అవుతారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు దీనికి కూడా మీరు వాస్తు ఆపాదిస్తున్నారా అని అడగొచ్చు మీరు. 100%. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లస్ మన సునీల్, వాళ్ళిద్దరూ పంజాగుట్లోనే అక్కడ ఒక రూమ్ ఉందని చెప్తారు, రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. ఆ రూమ్ ఇప్పటికీ ఉందంట. అది అంటే వాళ్ళు తీసుకున్న రూము, అక్కడ నుంచే వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. అదేదో కలిసి వచ్చింది, నేను చూడలేదు ఆ రూము. అట్లానే చాలామంది, వాళ్ళే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు, సినిమా డైరెక్టర్లు కానీ, కొంతమంది ఆర్టిస్టులు, మరిపోతే టెక్నీషియన్కి సంబంధించిన వాళ్ళు. ఎప్పుడైనా ఒక సెంటిమెంట్గా ఒక రూమ్, ఒక ఆఫీస్ తీసుకుని ఉంటే వాళ్ళు స్టార్టింగ్ ఏజ్లో, అంటే వాళ్ళు బిగినింగ్గా వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్న టైంలో దాన్ని అలానే ఉంచుకుంటారు. వాళ్ళు అవసరమైతే కొనుక్కుంటారు, లేదా మామూలు 10,000 అంటుంటే 20,000 ఇచ్చి ఉంచుకుంటారు దాన్ని. అట్లా కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. అంటే అక్కడ ఏదో ఉంది, ఆ యోగం ఉంది అని వాళ్ళు నమ్మారు. సినిమా అంటేనే సెంటిమెంట్, అసలు సెంటిమెంట్ లేని వాళ్ళు తక్కువ మంది అంటారు. అదేవిధంగా ఎవరైతే కొత్తగా వచ్చేవాళ్ళు కళాకారులు, లేదా ఆల్రెడీ కొంచెం డెవలప్ అయ్యి, అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకుంటూ ఒక సీరియల్స్లో కానీ, లేదా ఒక షోస్లో కానీ, ఇలాంటి ఏదైనా సరే ఈ మీడియాకి సంబంధించింది, ఇప్పుడిప్పుడే పర్వాలేదు, నేను నిలదొక్కున్నాను, ఒక చిన్న కారు కొనుక్కున్నాను, కానీ నా లక్ష్యం ఇది కాదు, నేను సినిమా స్టార్ని కావాలి, నేను డైరెక్టర్ని కావాలి, పెద్ద టెక్నీషియన్ కావాలి, పెద్ద డిఓపిని కావాలి, ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అంటే కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టుకునే స్థాయి ఉంటుంది. వాస్తు ప్రకారంగా మంచి ఇంట్లోకి రావడానికి కానీ, లేదా వాస్తు రెమెడీస్ చేసుకోవటం కానీ, లేదా ఇంకొక రకంగా ఏదైనా సరే ఈ యొక్క ఆధ్యాత్మిక సంబంధించిన డెవలప్మెంట్ తోటి వాళ్ళు కొంచెం వృద్ధిలో రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది ఉండదు. అలాంటి వాళ్ళు మాత్రం దీన్ని పాటిస్తే చక్కగా మాలాంటి వాళ్ళని సంప్రదించి మంచి వాస్తు కల రూమ్ కానీ, ఆఫీస్ కానీ, ఇల్లు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటే అనుకోకుండా స్టార్ అయిపోతారు. ఓవర్ నైట్ స్టార్ అయ్యేది ఒక సినిమా ఫీల్డే. సోషల్ మీడియా ద్వారా కానీ, లేకపోతే సినిమా ఫీల్డ్ కానీ ఒక చిన్న వచ్చిందంటే చాలు ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోతుంటారు. కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా వాస్తు అనేది 100% కావాలి. వాస్తుతో పాటు వాళ్ళు వ్యక్తిగతమైన ఏదైనా డేటా ఉంటే న్యూమరాలజీ ప్రకారం కానీ, ఆస్ట్రాలజీ ప్రకారం కానీ కొన్ని రెమెడీస్ చేయించుకొని వాళ్ళు మంచి స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.